ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం ఇది. కేవలం 60-70 సంవత్సరాలు కనిపించే చాలా చిన్ని జీవితం. ఈ జీవితం మనమేంటి ఈ భూమి మీద మన కోసం మనం బ్రతుకుతూ ఉంటాం. కానీ గంగులపురికి ఏమనుకుంది తెలుసా? నాకు ఈ జీవితం కాదు, ఇది చాలా అసహ్యంగా ఉంది, నాకేం కావాలి? ఒక మహారూపం, మహా జీవితం కావాలి, నేను ఎగిరిపోవాలి అని అది కాపాడుకుంటూ వచ్చి ఒక గూటిని పెట్టుకుని ఆ గూటిలో నిద్రపోయి ఒక చక్కటి నిర్మాణం, ఒక సీతాకోకచిలక ఎలా ఎగురుతుందో అంతకన్నా మహా జీవితం మనకి పరలోకంలో ఉంది. మనమందరము కూడా ఎగరబోతున్నాం దేవుని దగ్గరికి. ఆ జీవితం గురించి ఆలోచన ఈరోజు సమాజంలో ఎవరికీ లేదు. కేవలం ఈ భూమి మీద ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో తినాలి, ఏదో సుఖించాలని ఈ భూమి మీద మన ప్రాకులాట తప్ప ఆ మహా జీవితం గురించి. అందుకనే ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది ప్రముఖులు నయా పైసా కూడా వాళ్ళు తీసుకువెళ్లకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు? విడిచిపెట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. సంపాదించిందంతా తీసుకెళ్లారా? ఒక చిల్లి గవ్వ కూడా తీసుకువెళ్ళలేరు. ఏది సంపాదించినా మీరు ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, తరతరములు నివాస స్థలము నీవే, ఆయనే మన నివాస స్థలం. ఇది కాదు, ఈ భూమి మీదకి మనం యాత్రగా వచ్చాం. కొద్ది కాలం మన పాత్రలు మనం పోషించి మనం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి.